సో చెర్రీకి అయితే కొత్త బుక్స్ వచ్చేసినాయి అనమాట. అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ మార్చ్లోనే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్చ్ 23 నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా కొత్త బుక్స్ అయితే వచ్చేసినాయి. బుక్స్ అన్ని కూడా తీసుకొచ్చానండి మొన్నే వెళ్ళి. సో నిన్న నైట్ అంతా కూర్చొని ఇంకా వాటికి కవరింగ్స్ అవన్నీ చేశాను అనమాట. ఇంకా కొన్ని బుక్స్ ఉండిపోయినాయి, కంప్లీట్ గా కూడా చేయలేదు. ఈ బుక్స్ అన్ని చూసి కవర్స్ అన్ని వేస్తుంటే నాకు నా చిన్నప్పుడు స్కూల్ డేస్ అన్ని గుర్తొచ్చినాయి అనమాట. సంథింగ్, నేను ఫస్ట్ చదువుకున్న స్కూల్ వచ్చేసి విద్యా రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనమాట. తణుకులో ఉంది, వెస్ట్ గోదావరి తణుకులో. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఆ సరౌండింగ్స్ లో ఉండి అదే స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి చూస్తే కనుక. నాకు తెలిసినంత వరకు నేను చదువుకున్న స్కూల్ ద బెస్ట్ స్కూల్ అనే అనుకోవాలి. బికాస్ ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్స్ లో మా ఊర్లో అదే ఫస్ట్ స్కూలు, అండ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లో కూడా అదే ఫస్ట్ స్కూల్ అనమాట. అంత మంచి స్కూల్లో చదువుకున్నాను నేను. నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు ఏంటంటే అప్పుడు అన్ని కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉండేవి. నోట్ బుక్స్ కూడా లిస్ట్ రాసి ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో అవి తెచ్చుకోవడమే, బయటకు వెళ్ళి బుక్ స్టోర్ లో అవి షాప్ లోకి వెళ్ళి తెచ్చుకోవడమే. మా డాడీ నేను వెళ్ళే వాళ్ళము, బుక్స్ అన్ని తెచ్చుకునే వాళ్ళము. దానికి కావాల్సిన కవర్స్ అయితే స్కూల్లో స్కూల్ పేరు వేసి పేపర్ బ్రౌన్ కలర్ కవర్స్ ఇచ్చేవాళ్ళు, పేపర్వే అనమాట. అంటే ఇప్పుడు మనకి బ్లింకిట్ లో ఆర్డర్ పెడితే ఎట్లా పేపర్ బ్యాగ్స్ వస్తున్నాయి అట్లా ఉండేవన్నమాట కవర్స్ పేపర్వి. దానిపైన పాలిథిన్ షీట్ కవర్ కొనుక్కుని వేసుకునే వాళ్ళం. ఇయర్ మొత్తం అలాగే ఉండేదన్నమాట. బుక్స్ ఎక్కడ కవర్స్ చిరిగిపోవడం అనేది మాత్రం ఉండేది కాదు, బికాస్ 2 కవర్స్ వేస్తాం కాబట్టి. కానీ ఇప్పుడు చెర్రీ స్కూల్ అనే కాదు, మాక్సిమం టు మాక్సిమం అన్ని స్టేషనరీ షాప్స్ లో బయట కవర్స్ కొనాలి అంటే కనుక ఆ షీట్స్ అన్ని పాలిథిన్ షీట్స్ లాగా ఉండి చాలా ఇట్లా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అసలు కవర్స్ వేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మామూలు కవర్స్ ఒక 2-3 మినిట్స్ పడితే ఈ పాలిథిన్ షీట్ కవర్స్ మాత్రం కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. బికాస్ ఎందుకంటే మనం పక్క నుంచి కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేస్తే ఇంకో పక్కకు జరిగిపోతూ ఉంటది అనమాట. అందుకోసం సో ఎలా అయితే కష్టపడి మొత్తానికి చెర్రీ బుక్స్ అన్ని కవరింగ్ అయిపోయింది అనమాట. ఇంకా కిట్టు బుక్స్ అయితే మళ్ళీ తీసుకోవాలి, మండే ఎప్పుడో తీసుకుందాంలే అని ఆగిపోయాను అనమాట. సో కిట్టు బుక్స్ కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ కిట్టు బుక్స్ కూడా కవరింగ్ చేయాలి. ఈ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి అంటే ఈ బుక్స్ కోసం ఒక టెన్షన్, యూనిఫామ్స్, ఇవన్నీ చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. బట్ మనం ఏం చేసినా పిల్లల ఫ్యూచర్ కోసమే కాబట్టి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి కాబట్టి తప్పదన్నమాట. అంతే ఈ వీడియో. బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ తెలుగు డైరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్